ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బిఎంఆర్ సీడ్ ఫ్యాక్టరీ. ఒక 3 లక్షల సీడ్ అయితే తీసుకెళ్ళడానికి వస్తున్నాము. నెల్లూరు దగ్గర ఉంది. ఇది చాలా పెద్దది. చూడొచ్చు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో. అంటే సీడ్ అంటే రొయ్యల సీడ్. ఇప్పుడు చెరువుల్లో చిన్నపిల్లప్పుడు పోసేది. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఎంత ఉంటుంది ఇది సీడ్ క్వాంటిటీ? అది వచ్చి ఒక 3.5 ఉంటుంది. ఇదైతే 5 లక్షలు ఉంది. 5,000 ఉండిద్ది అది. 5 లక్షలు 5 లక్షలు ట్యాంకులు. నువ్వు దీంట్లో ఇక్కడ ఎంత ఉంటుంది? 1500 రూపాయలు. అదేమో 5 లక్షలు ఉండిద్ది ట్యాంకులో. యాక్టివ్గా ఉంది బాగా. ఎంత? 12-10. దీంట్లో సీడ్ తీసుకున్నారా? కొద్దిగా ట్రాకింగ్గా ఉంది. 4 లక్షలు తగ్గింది. 4 అంటే తగ్గితే మళ్ళీ తీసుకుంటారు ఎట్లా? అదే నేను తగ్గితే దీంట్లో తీసుకుని మళ్ళీ దాన్ని తీసేస్తా. లేకపోతే ఇదే తీసేసుకున్నారంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారా? అంటే అదైతే కొంచెం తగ్గదు మీ క్వాంటిటీ. ఇదైతే వచ్చేస్తుంది. అదైతే బ్యాలెన్స్ తీసుకొని పర్వాలేదు తీసుకోవాలి. అది కొంచెం యాక్టివ్ ఎక్కువ అన్నట్టు. మీ ఆప్షన్ రెండిట్లు ఏరినట్టున్నా ఓకే. మీ ఆప్షన్ నాయగారి ఆప్షన్ ఎంతగానో కొట్టుకెళ్తున్నారండి ప్యాకెట్కి ఎంత కొట్టుకెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు 1400. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం సీడ్ ప్యాకింగ్ చేసేది. ఇలాంటి సీడ్ ప్యాకింగ్ చేస్తాము. దగ్గర దగ్గరగా ఒక 150 నుంచి 200 ప్యాకెట్ల దాకా వస్తుంది. ప్యాకెట్కి వచ్చి 1000 నుంచి 300 ప్యాకింగ్ చేస్తారు. ఆ పైపులో వచ్చేటప్పటికి ఆక్సిజన్ ఉంటుంది పైపుల్లో. అది ఓకే. వాటిల్లో దారాలా కనిపిస్తుంది కదా, అదే సీడ్. వాళ్ళతో పైకి లేపుతున్నారు. మనం దారపు వస్తున్నట్టు ఉంటుంది. అదిగోండి నల్ల కనిపించేదంతా సీడ్. ఇప్పుడు స్పూన్తో తీసి ప్యాకింగ్ చేస్తారు. ప్యాకెట్ వచ్చి స్పూన్ వేస్తారు. అది ఉంచండి. అంటే స్పూన్కి వచ్చి 1000 నుంచి 1500 వస్తుంది అని చెప్పి లెక్క వేస్తారు. లెక్క సపరేట్ చేస్తారు. నార్మల్గా ఇప్పుడు ఖచ్చితంగా 1000 కంటే ఎక్కువ ఇవన్నీ చూడండి. ప్యాకెట్లో ప్యాకింగ్ చేస్తారు. దూరం వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ ఉండాలని చెప్పి ఎయిర్ ఫిల్ చేస్తున్నారు వాటిల్లో. ఇక ఆక్సిజన్ వల్ల ఉంటుంది. కనీసం ఒక 5 నుంచి 6 గంటలు ఏం కాదు, 10 గంటల దాకా ఉండొచ్చు. ఇక అలా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. రబ్బర్ పైన మూతకి రబ్బర్ వేస్తున్నారు.
ఓకే, మీకు ఇప్పుడు క్లోజప్లో చూపిస్తాను వాళ్ళని. ఫోన్ అంటే వాటర్ ప్రూఫ్ కదా ఫోన్ ఫోన్ లాగి పెట్టి చూపిస్తాను. చూడొచ్చు ఎలా ఉన్నాయి నెలలో దారం కంటే సన్నగా ఉంటాయి. అవన్నీ కూడా రొయ్యలే, చిన్న రొయ్యలు. ఓకే, ఆ ప్యాకెట్లు మొత్తం కూడా స్పీడే చెక్ చేస్తున్నాడు ఎలా ఉందో స్పీడ్ చూడొచ్చు ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఆ ట్రక్ వేసుకుని వెళ్ళిపోతాం మనం. నాకు చెప్పాను కదా స్పూన్తో వేయటం కాకుండా కౌంట్ చేస్తారని. ఇదిగోండి ఒక్కరో ఒక ప్లేట్తో కౌంట్ చేస్తారు ఎన్ని వస్తుందని. ఓకే, ఇంకా ఈ కౌంటింగ్లో ఎంతైతే వస్తుందో అంత ప్యాకెట్లో ఉన్నట్టు రైతులు వచ్చారు. చూడొచ్చు ఎంత బాగుందో. ఓకే, ఇంకా లోడ్ చేసుకుందాం. లోడింగ్ అయితే చేస్తున్నారు. దగ్గరగా ఒక 400 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి ఇప్పుడు అవి తీసుకుని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయితే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాకెట్లో ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు.